వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. పటాన్చేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మూడోసారి టికెట్ కేటాయించడంతో ఆనందం. శేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ లో ఎగసిపడ్డ అసంతృప్తి జ్వాలలు. పార్టీలోకి వెనుక వచ్చిన వాళ్లకు పదవులు దక్కాయన్న బండి రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచులోని బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు. వనమా వెంకటేశ్వరరావుకు టికెట్ కేటాయించడం పట్ల హర్షం. డీటెయిల్స్ చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి మరొకసారి టికెట్ తనకు కేటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై నమ్మకం ఉంచి టికెట్ ఖరారు చేసిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈసారి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది షాద్నగర్ అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తానని తెలిపారు. శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాపై నమ్మకం ఉంచి నాలుగోసారి టికెట్ ఇచ్చినందుకు నాలుగోసారి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. వారికి ఉన్న నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణకు విజయం చేసినప్పుడు ఎంతో మందికి ఎన్నో అనుమానాలు అపనమ్మకాలు చాలా ఉన్నాయి. తెలంగాణ వస్తే ఆగమైపోతాము, అభివృద్ధి గుర్తుపడిపోతాము. తెలంగాణ పరిపాలించే తెలంగాణ ప్రాంతంలో ప్రాంతం వారికి లేవని చాలా మంది అన్నారు. మేము ఉద్యోగం చేస్తాం. మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎవరు ఊహించని విధంగా తెలంగాణకు ఎంతో మంది పోరాడు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. చివరకు గాంధీ మార్గంలో అహింసయుతంగా పోరాడి తెలంగాణ నుంచి ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ముఖ్యమంత్రి గారికి మంచి అవగాహన ఉన్నది, చాలా పెద్ద మేధావి. ఏ ప్రాంతానికి ఏం చేయాలి, ఏ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ కులాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి, దాన్ని సాధించే వ్యక్తి, చేసే శక్తి ఉన్న వ్యక్తి, తలుచుకున్న మాటలు చేసే వ్యక్తి ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయి. వీళ్ళంతా చూస్తున్నారు. పక్క రాష్ట్రాలు ఏమైతే మన రాష్ట్రాలు ఏమైతే 28 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ రాష్ట్రంలో లేవు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు పరిపాలిస్తున్నాయి. ఏ పార్టీలు పరిపాలించడం ఇన్ని అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం లేవు. చూస్తూనే ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్. ఆయనే ప్లాన్ చేస్తాడు, డిజైన్ ఆయనే చేస్తాడు. రాత్రి భవన్లు రాష్ట్ర అభివృద్ధికి శ్రమించే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి. కాబట్టి మన రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పటాన్చేరుతో పాటుగా నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ అభిమానులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పటాన్చేరులోని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ ఆధ్వర్యంలోని సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సభ్యులను అసెంబ్లీ
టికెట్లను ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. 105 మందికి ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఏ మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా మడిమ తిప్పకుండా కేసీఆర్ గారు 99% సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వడం నేను ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల ముందు వరుసలో పెట్టి ఈరోజు అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో తీసుకుపోతున్న సంగతి దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులను డిక్లేర్ చేయడం ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ గుండెల్లో పరుగులెత్తా ఉన్నాయి, రైలు పరిగెత్తా ఉన్నాయి. ఎందుకంటే ఇంత ఎట్ ఏ టైం ఒకటేసారి ఇంచుమించు 100% టికెట్ డిక్లేర్ చేయడం అనేది ఆషామాషి కాదు. ఇది దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్న లీడర్ మన ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు డిక్లేర్ చేసిన సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి తనకు టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మియాపూర్లోని తన క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటి వరకు పార్టీ కోసం మీరిచ్చిన అన్ని బాధ్యతలను తూచా తప్పకుండా పనిచేశానని, అలాంటప్పుడు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందని బండి రమేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీలోకి వెనుక వచ్చిన వాళ్లకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారని, తనకు ఇప్పటి వరకు ఏ పదవి కూడా ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర 30,000 పైచీలకు ఓట్లు వేసి నాకు ఇదే శేరిలింగంపల్లి ప్రజలు మేము నీతో ఉన్నామన్నా అని చెప్పి నన్ను ఎంతో ఆదరించారు. వారికి కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటా. నేను బతుకున్నంతకాలం వారికి నా వల్ల ఆయన సేవ చేస్తానే ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆ తరుణంలో మరి చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్న తరుణంలో మరి అది అంతా మాకు అనిపించక ఆ తరుణంలో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు నేను టీడీపీలోకి వెళ్ళటం జరిగింది. మరి టీడీపీలో కూడా నన్ను వారు కూడా ఆదరించి 2 సార్లు స్టేట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు అవకాశం ఇచ్చి ప్రజలకు చేరువవటానికి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు దోహదం చేశారు. అప్పుడు కూడా నా వల్ల అయిన మట్టికి ప్రభుత్వంలో లేకపోయినా కూడా నా వల్ల అయిన మేర ప్రజలకు సేవ చేసుకుంటూ మరి తెలుగుదేశంలో ఉన్నంతసేపు కూడా ప్రజలు అన్నింటి ఉండి నా వల్ల అయిన సహకారాలు ప్రజలకు అందించడం కూడా జరిగింది. తర్వాత ఎప్పుడైతే మరి రాష్ట్రం విడిపోయినాక 2 రాష్ట్రాలుగా ఏర్పడినాక మరి తెలుగుదేశం ఆంధ్రాకి ప్రాంతానికి వెళ్ళిపోవటం, మరి మేమంతా ఇక్కడే స్థిరపడి ఇక్కడే వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా ఇక్కడే స్థిరపడిపోయి ఉండటం మూలాన మేము ఇక్కడే ఈ తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచులోని బీఆర్ఎస్ కార్యకర్తలు జోరుగా సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని వనమాకు గల ప్రజాదరణను గుర్తించే కొత్తగూడెం అసెంబ్లీ సీటు ఆయనకు కేటాయించారని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావుకు సీటు కేటాయించడాన్ని హర్షిస్తూ పాల్వంచ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆబ్కారీ శాఖ ఆగస్టు 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం ఆల్రెడీ తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న 88 మద్యం దుకాణాలకు గాను 5,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాల్వంచు మున్సిపల్ పరిధిలోని జెన్కో కాలనీకి చెందినటువంటి భద్రాద్రి ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా ఆధ్వర్యంలో ప్రశాంతంగా మద్యం టెండర్ల లాటరీ ఎంపిక కొనసాగింది. ఎల్ఈడీల ద్వారా లబ్ధిదారులు లాటరీ విధానాన్ని నేరుగా చూసే
చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో వీడియోగ్రఫీ మధ్య లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగింది. ఆ నెంబర్ వాళ్ళు వచ్చి చూసుకోండి, మీకు ఆయన ఉందా లేదా, వాట్సాప్ పెట్టి రావాలా, ప్రెస్ మిత్రులకి ఇక్కడ చూపండి. జరగదు నెంబర్ చూసుకోండి, అందులో అంతే. ఎయిటీ అప్లికేషన్స్ ఉన్నాయి, 80 టోకెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. దరఖాస్తుదారులు వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 3 4 5 6 7 8 9 మనకి సంబంధించి సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ మేడం గారు ఇస్తున్నారు. సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ నెంబర్ వచ్చేసి టోకెన్ నెంబర్ 17. టోకెన్ నెంబర్ 17. మిగతా వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళండి. బందోబస్తు టోకెన్ నెంబర్ 34. నెంబర్ 34 గెజెట్ సీరియల్ నెంబర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో గల బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో సుమారు 215 కోట్ల రూపాయల విలువ గల వర్క్స్ ఈ మధ్య కాలంలో మంజూరు అయ్యాయని, మిగిలిన శాఖల్లో కూడా 100 కోట్లతో వర్క్స్ మంజూరు అయినాయని అన్నారు. కానీ ఈ పనులన్నింటికీ కావాల్సినటువంటి ఇసుక, కంకర, మట్టి క్వారీలు మాత్రం ఇంతవరకు కొత్తగూడెం పాల్వంచలలో లేవని మండిపడ్డారు. వెంటనే ఇసుక, కంకర, మట్టి క్వారీలు ఓపెన్ చేయాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీలలో ప్రత్యేక నిధుల కింద ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 215 కోట్ల వర్కులు టెండర్ పిలవడం జరిగింది. ఈ మధ్య టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఈ వర్కులు పిలుస్తున్నారు తప్ప ఈ వర్కులకు ముఖ్యంగా కావాల్సింది ఈ సీసీ రోడ్లకు, డ్రైన్లకు, ఇతర పనులకు కావాల్సింది శాండ్, కంకర, గ్రావెల్, ఎర్రమట్టి. ఎందుకంటే ఈ కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నర్సరీలకు కూడా టెండర్లు జరగడం జరిగింది. ఈ నర్సరీలకు ఎర్రమట్టే ప్రధాన వనరు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా పాల్వంచ మరియు కొత్తగూడెంలో ఎక్కడ కూడా ప్రభుత్వపరమైన ఇసుక ర్యాంపులు లేవు. పాల్వంచలో, తోపుగూడెంలో కూడా అక్రమంగా క్వారీలు నడుస్తున్నాయి తప్ప అఫీషియల్ గా ఎక్కడ నడవట్లేదు. దానికి అఫీషియల్ బిల్లు ఇవ్వట్లేదు, జీఎస్టీ పరిధిలో ఉండట్లేదు. ఎమ్మెల్యే గారు ఈ పేదలకు పనికొచ్చే రోడ్లు మరియు డ్రైన్లు, ఇతర కట్టడాలు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసినందుకు బీజేపీ స్వాగతిస్తుంది. కానీ అదే విధంగా ఈ 200 కోట్లకు 30 వంతు రా మెటీరియల్ ఇసుక, కంకర, మట్టే కాబట్టి తక్షణం ఈ శాండ్ ర్యాంపులు, అఫీషియల్ గా కంకర ర్యాంపులు, అఫీషియల్ గా మట్టి ర్యాంపులు తెరవాల్సిన బాధ్యత ముఖ్యంగా భూగర్భ శాఖకు, మైనింగ్ శాఖకు ఉంది కాబట్టి తక్షణం వాళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా బీజేపీ పార్టీ తరఫున మైనింగ్ అధికారులకు ఇక్కడ ఏడీ కాల్ నుంచి మొదలు పెడితే మైనింగ్ స్టేట్ కమిషనర్ దాకా మేము క్వారీల మీద కానీ, ఇసుక ర్యాంపుల కోసం కానీ, గ్రావెల్ కోసం కానీ, మట్టి క్వారీల కోసం కానీ ఫిర్యాదు చేయడం జరిగింది, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ర్యాంపులు ఉద్దేశపూర్వకంగా స్థానిక అధికార పార్టీ నాయకులే ఆపుతున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా కంకర వచ్చినా సరే, అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున ఇసుక ర్యాంపులు నడిస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి పోతాయి, తద్వారా ప్రజలకు ఆ డబ్బులు ఉపయోగపడితే అభివృద్ధిలో భాగం అవుతాయి. కానీ ఈ అనధికారికంగా ర్యాంపులు నడవడం వల్ల అధికార పార్టీ స్థానిక నాయకుల జేబుల్లోకి, కొంతమంది అధికారుల జేబుల్లోకి తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదు. ఈ ఇసుక ర్యాంపులు నమ్ముకొని, కంకర తొలగాలు నమ్ముకొని ఇటు ట్రాక్టర్ల యజమానులు కానీ,
లారీ యజమానులు కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ తోలకాలు తోలినప్పుడు పట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ ఆధారిత డ్రైవర్లు మరియు ముఠా వాళ్ళు, అటు ట్రాక్టరు లారీ యజమానులు, దాని ఆధారిత డ్రైవర్లు కానీ సంబంధిత కూలీలు కానీ బాగుపడాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక్క మున్సిపాలిటీనే ఈ 2-3 నెలల్లో 215 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర శాఖలు కూడా కొన్ని వందల కోట్లు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది జిల్లా కేంద్రము మరియు పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అభివృద్ధిలో శరవేగంగా జరుగుతుంది. కాబట్టి చుట్టూ మనకు అటు చూస్తే కిన్నెరసాని బాగుంది, ఇటు చూస్తే ముర్రెడు బాగుంది. ఈ కొత్తగూడెం పట్టణం కానీ, పాలవంచ పట్టణం కానీ, ఇటు పాలవంచ మండలం కానీ కొత్తగూడెం రానున్న శాసనసభ ఎన్నికలకు గాను బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిపై నమ్మకం ఉంచి శాసనసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు నారాయణపేటలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బాణసంచాలు పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. జై కేసీఆర్, జై ఎస్ఆర్ రెడ్డి అని నినాదిస్తూ స్వీట్లు పంచుకున్నారు. ముచ్చటగా 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి నారాయణపేట చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. భారత రాష్ట్ర సమితి పక్షాన సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ను ప్రకటించి ఆయనకు టికెట్ను తిరిగి కేటాయించడంతో సికింద్రాబాద్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్పొరేటర్లు, నేతలు, శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచారు, బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీతాఫల్ మండిలోని పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే కార్యాలయంలో సందడి నెలకొంది. సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, బౌద్ధనగర్ డివిజన్లను కూడా అన్ని బస్తీలు, కాలనీల నుంచి వేలాది మంది సంఖ్యగా పాల్గొని కార్యకర్తలు కూడా తరలివచ్చి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ను అభినందించారు. భిక్షాటన పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించారు. आज साउथ ईस्ट जोन टास्क फोर्स और मलकपेटा पुलिस स्टेशन ऑफिसर्स ने आज एक बेगिंग माफिया को गिरफ्तार किया गया है. इस चीज़ में लगभग 10 लोगों का अरेस्ट किया है. इन लोगों ने अम्मा चविता फाउंडेशन का नाम से पैसा वसूल कर रहा है. डेली जो डिफरेंट जंक्शन्स है जहाँ बहुत सारे ट्रैफिक रहता है, उधर जाके ये अम्मा चविता फाउंडेशन का नाम दिखा के ये कोट्स पहन के इलीगली पैसा वसूल कर रहा है. ये पैसा से अपने लोगों के पास बांट के लगभग 80 लाख का कुछ प्रॉपर्टीज़ खरीदा है. आज इस बेगिंग माफिया के पास हम 1,38,000 का कैश सीज़ किया है. उसमें 12 कलेक्शन बॉक्सेस भी है, 2 पैसेंजर ऑटोस है और नेट कैश 1,22,000 और कुछ सेलफोन्स और सेल डीड डॉक्यूमेंट्स भी सीज़ किया गया है. सो ये स्पेशल ड्राइव जो इलीगल बेगिंग का ऊपर जा रहा है, ये स्पेशल ड्राइव कंटिन्यू करेंगे and we will ensure that this kind of nuisance to the public will not be there in the future. Thank you. సికింద్రాబాద్ క్లాక్ టవర్ నాగదేవత ఆలయ చైర్మన్ గోకుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నాగుల పంచమి నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని అన్నారు.
ఇవాళ మార్నింగ్ పొద్దున్న నుంచి ఒక 40,000 భక్తులు దర్శించుకున్నారు. ప్రతి నాగపంచమికి హోమము, చండీ హోమము, అమ్మవారి దర్శనము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా సమకూర్చాము. అండ్ పోలీసు వాళ్ళు శ్రీ రామకృష్ణ గారు, సిఐ గారు చొరవ తీసుకొని చాలా జాగ్రత్తగా బయట అంతా కూడా ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకున్నారు. ఆయన కూడా మానసాదేవి ఆలయ ఫౌండర్ గోకుల్ కుమార్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నాగుల పంచమి వేడుకలు జరుగుతున్నాయి. చవితి వేడుకలు కూడా జరిగాయి. చవితి రోజున అమ్మవారికి మహా అభిషేకాలు, స్థాపిత మండప ఆరాధనలు, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అమ్మవారికి జలాభి, కుంభాభి, శేఖ సహిత క్షీరాభిషేకం, శతమూలికలతోటి కూడా అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరము మండప స్థాపనల కార్యక్రమాలు, సర్వతోభద్ర మండప స్థాపనము, కుంకుమార్చన, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు జరిగినాయి. అనంతరము చండీయాగము, పూర్ణావతి కూడా ఇప్పుడే పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమానికి నాకు తెలిసి అందాదగా ఒక 40,000 మంది పైచిలుకు భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈరోజు దర్శనం చేసుకున్న వారికి ఎలాంటి కాలసర్ప దోషాలన్నా తొలగిపోతాయి. ఈ అమ్మవారు మానసాదేవి స్వయంభు ఇక్కడ వెలిసి ఉన్నది. పుట్టలో వెలిసిన అమ్మవారు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారు వచ్చి ఈమె నాగదేవత కాదు మానసాదేవి అని ధృవీకరణ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయినా భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఆ వేల సంఖ్యలో వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ కమిటీ గోకుల్ కుమార్ ముదిరాజ్ గారు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కానీ, పూజా కార్యక్రమాల్లో కానీ, అలంకారంలో కానీ, పురోహితులకు కానీ, భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని అంగరంగ వైభవంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు మాకు అందిస్తూ పూజలు సల్పిస్తున్నాం. జై గురుదత్త. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యారంగం ఉపాధ్యాయులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జూలై 18వ తేదీ నుండి నేటి వరకు చేపట్టిన ఉపాధ్యాయ ఉద్యమ జాగరణలో భాగంగా చివరి దశ పోరాటంపై హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా పలువురు నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వారి కుటుంబాలకు కూడా ఓట్లుంటాయన్న సంగతి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, విద్యారంగం ఉపాధ్యాయులు అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 3DAలను కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫుల్ ఎడిషన్ ఛార్జెస్ అనేటువంటి వాళ్ళతో హెచ్ఎంలకు ప్రమోషన్ లేకుండా డిప్యూటీలు కానీ, తర్వాత ఎంఈఓలు కానీ అన్నీ ఖాళీ ఉన్నాయి. కానీ ప్రమోషన్స్ లేక, ట్రాన్స్ఫర్స్ లేక ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఈ విధంగా ధర్నా రూపంలో వ్యక్తపరచాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వచ్చినారు. వాళ్ళకి సంఘీభావంగా నేను వచ్చినాను. ఇదే విషయాన్ని ఈసారి ఒక రిప్రజెంటేషన్తో తీసుకొని ఈ చీఫ్ సెక్రటరీని కలుస్తున్నాం ఈరోజు. కానీ వాళ్ళంట ఇవన్నీ కూడా ప్రస్తావించేటందుకు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో సరిపోదు. కాబట్టి మేమందరం పోయి ప్రత్యక్షంగా చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇస్తారో లేదో తెలియదు. కానీ కనీసము విద్యారంగంలో ఉన్నటువంటి అధికారులతో కానీ చీఫ్ సెక్రటరీని కలిసి వీళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాటికి పరిష్కారానికి ఎట్లా మనము వాళ్ళు చర్యలు తీసుకోవాలన్న సంగతి కూడా వాళ్ళకు కొంత విజ్ఞప్తి చేస్తాం. తర్వాత ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పొన్నాల రాజశేఖర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై భాగ్యనగరంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నా శిబిరం నుండి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, పాత పెన్షన్ స్కీమ్ని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం కొనసాగించాలని, మరి 57వ జీవో ద్వారా మెమో ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పినా కూడా ప్రభుత్వం అమలుపరచకపోవడం, పాఠశాలలో స్కావెంజర్స్ను నియమించకపోవడం, ఏకీకృత సర్వీస్ రూల్స్కి లీగల్గా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ను నిర్వహించాలని చెప్పేసి, సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వాన్ని నినదిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు సాల్వ్ అయినట్టయితే ప్రగతి భవన్, సెక్రటరేట్, అసెంబ్లీ ముట్టడాలకి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మారడం గ్రామం సమీపంలోని జాతీయ రహదారి ప్రక్కన ఈ నెల 25న గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్, ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స, అప్పల నరసయ్య, సంపంగి శని వెంకటప్ప నాయుడు, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా కన్నా మెయిన్ రోడ్ నుంచి అలాగేసుకోవడం రైట్ కదా ఎన్హెచ్ పై నుంచి ఎన్హెచ్ ఎలిప్యాడ్ నుంచి ఓ పని చేద్దామా, ఎలిప్యాడ్ నుంచి నా పాయింట్ ఎలిప్యాడ్ నుంచి జలగ రోడ్ వేసేస్తారు, ఫామ్ చేసేస్తారు, అటు నుంచి అటు ఆ రోడ్ కన్నా నా ఉద్దేశం. కానీ ఇది స్టెరైల్ రోడ్ చేస్తాయి కదా, ఇది లోపలికి రాయలేము కదా, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా మార్క్ చేసి అనుకోండి, సేమ్ దీనికి ప్యారలల్ కదా, దీని ఆ రోడ్ ఎలాగ కావాలి ఆ రోడ్డు మన హైవే ఎక్కడి నుంచి హైవే అది అలాగే తార్ రోడ్ కదా, ఇది కంప్లీట్ తార్ రోడ్ కదా మాది, ఎలాగా తార్ రోడ్ రెన్యువల్ వేసేస్తాను సార్, తార్ రోడ్ రెన్యువల్ వేసేస్తారు నీట్ గా వేస్తారు కాబట్టి ఈజీగా బెస్ట్. హైవే ఎక్కొచ్చొద్దమ్మా, ఎలాగా బ్యాక్ దాకా వస్తాం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి 3వ టికెట్ కేటాయించడంతో ఆనందం. శేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ లో ఎగసిపడ్డ అసంతృప్తి జ్వాలలు. పార్టీలోకి వెనుక వచ్చిన వాళ్లకు పదవులు దక్కాయన్న బండి రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచులోని బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు. వనమా వెంకటేశ్వరరావుకు టికెట్ కేటాయించడం పట్ల హర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.